గుడ్ మార్నింగ్ చర్చ్. అందరూ బాగున్నారా? యాక్చువల్గా ఈ మాట ఎప్పుడు అక్కడి నుంచి వింటూ ఉంటాం. ఈసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు డివోషన్కి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో ఒక్క వచనం చదువుకొని మన డివోషన్లోకి వెళ్దాం. 42వ కీర్తన 5వ వచనం, ఆ ఒక్క వచనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మరొక్కసారిగా ప్రభువా, ఈ వారమంతా ఎన్నో విషయాల్లో మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా నీ వాక్యంతో మాతో మరి మాట్లాడండి, మా జీవితాన్ని సరిచేయండి. మీరే మాకు నిరీక్షణ అని మరొక్కసారిగా మేము అర్థం చేసుకొని మార్గంలోకి నడిపించవలసిందిగా ఈ ప్రార్థన యేసు అతి శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రాంగ్ క్వశ్చన్ కదా. ఎటువంటి సమస్య నాకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ బెన్ ఒకడే ఉన్నాడు. కొన్ని న్యూస్ చూస్తుంటాం మనం. రీసెంట్గా జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ న్యూస్లో చాలా కష్టపడి చదువుకున్న ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి లండన్లో జాబ్ వస్తుంది. సో సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి టాటా చెప్తున్న ఫోటోవే లాస్ట్ ఫోటో అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి. చాలా కష్టపడి చదువుకున్నాడు, ఎన్నో ఆశలతో లండన్ వెళ్ళి సెటిల్ అవుదాం, జాబ్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఇండియన్ ఫ్యామిలీ లండన్లో సెటిల్ అయిపోయింది. వైఫ్ చనిపోయింది ఏదో కారణంతో. ఫాదరు ఇండియాలో కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ లండన్ వెళ్ళాలి, చిన్న పిల్లలు అని తిరిగి వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఇప్పటికీ కూడా ఆ పిల్లలు వెయిట్ చేస్తున్నారట ఫాదర్ కోసం. అంటే సమస్యలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మన డెసిషన్ మేకింగ్లో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల, రాంగ్ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని మనం బాగానే ఉంటాం, బట్ పక్క వాళ్ళు చేసిన తప్పు వల్ల వస్తాయి. కొన్ని దేవుడు పర్టికులర్గా మన లైఫ్లో కొన్ని అలౌ చేస్తాడు మనల్ని షేప్ అప్ చేయడానికి, షైన్ చేయడానికి. బట్ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. ఏదో విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒక థియోలాజియన్ చెప్పిన మాట ఏంటంటే, సమస్యలు అందరికీ కామన్, కానీ దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందట. అంటే 1% మాత్రం మనం రిసీవ్ చేసుకుంటాం, 99% మాత్రం హౌ యూ రెస్పాండ్ అనే దాని మీద నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుందట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా సమస్యల్లో ఉన్న అతిపెద్ద సమస్య ప్రస్తుతం ఏంటంటే నాకు తెలిసి డిప్రెషన్. అంటే చాప కింద నీరులా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఒక పర్టికులర్ టైం వచ్చినప్పటికీ వాళ్ళ లైఫ్ను వాళ్ళే ఎండ్ చేసుకుంటారు. ఎప్పుడైనా అనిపించిందా మీకు చనిపోతే బాగుండు, ఎందుకు ఈ లైఫ్ అని? ఎప్పుడు అనిపించలేదా? మీరు అందరూ సూపర్ స్పిరిచువల్ కాబట్టి మీకు అనిపించదు. నాకు చాలాసార్లు అనిపించింది. అంటే నా వల్ల ఏంటి యూజు, నా వల్ల ఎవరికి ఉపయోగం, ఎందుకు ఈ లైఫ్ అంటే దేవుడిలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు అనిపించింది. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు మళ్ళీ నాకు నేనుగా ఇన్స్పైర్ అవుతూ దేవుడి యొక్క వాక్యంతో ఎంకరేజ్ అవుతుంటాను. అంటే ఒక మనిషికి ఏదో ఒక సమయంలో ఈ ఆలోచనలు వస్తుంటాయట. మీకు తెలుసా, ఎవ్రీ 40 సెకండ్స్కి ప్రపంచంలో ఒక వ్యక్తికి చనిపోతే బాగున్ను అనే థాట్ వస్తుందట. ఇది సర్వే చెప్తున్నమాట. సో ఇటువంటి పొజిషన్లోనే ఉన్న ఒక వ్యక్తి తన ప్రార్థనని సాంగ్ కింద రాస్తే ఎలాగుంటుంది అనేది 42వ కీర్తన. చాలా డిప్రెషన్లో ఉన్న వ్యక్తి, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్న ఒక వ్యక్తి తన పొజిషన్ని దేవుడితో చెప్పుకుంటూ ఉంటే దాన్ని ఒక సాంగ్ ఒకలా మనం చదవగలిగితే అదే 42వ కీర్తన. కొంతమంది దావీదు రాశాడు అంటారు, కొంతమంది కోరహ కుమారులు అంటారు. బట్ థియోలాజియన్స్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్టైల్ అంతా కూడా దావీదు రాసింది
సో కోరా కుమార్లు ఏంటంటే వాళ్ళు వర్షిప్ లీడర్స్ అన్నమాట. సో దావీదు రాస్తే వాళ్ళు ట్యూన్ చేశారు ఒక సాంగ్ కింద అని అంటారు. బట్ ఏదైనా సరే మన యొక్క జీవితంకి చాలా అర్థం పట్టేటట్లు ఉన్న కీర్తన ఇది. ఓకే, సో ఈ కీర్తనలో ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అందరికీ చాలా ఫెమిలియర్ కదా అది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఈ సెంటెన్స్ చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, బట్ నిజంగా మనం అర్థం చేసుకున్నామా? నిజంగా అర్థం చేసుకున్నామా? ఊహించుకోండి, మీరు ఎడారిలో ఉన్నారు, డిజర్ట్లో ఉన్నారు, చాలా వాటర్ అక్కడ మీకు చాలా దాహం వేస్తుంది, థర్స్టీగా ఉన్నారు, ఎక్కడ వాటర్ లేదు. అలా నడుచుకుని వెళ్తే ఒక చిన్న ఇల్లు కనిపించింది. మీరు చాలా ఆశతో ఆ ఇంట్లోకి వెళ్తారు, కొంచెం వాటర్ ఇస్తారేమో అని. బట్ ఆ ఇంట్లో కూడా వాటర్ ఉండదు, కానీ వాళ్ళు ఏమి ఇస్తారంటే నీ ముందు ఒక బిర్యానీ పెడతారు. తింటావా? సో అక్కడ నీకు కావాల్సింది ఓన్లీ వాటరే. సో ఇక్కడ దుప్పి యొక్క పొజిషన్ ఏంటంటే ఏది ఇచ్చినా సరే దానికి సరిపోదు. సో ఇది చదువుతున్నప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, మా ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. ఎప్పుడు అనుకుంటాను అంటే ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలని. నాకు ఇప్పుడే అనిపించిందా, దేవుడికి కొన్ని రోజులు దూరం అయిన తర్వాత దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, ఈ ఫీలింగ్ ఎప్పుడూ వచ్చిందా? నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. అంటే చాలాసార్లు మనకున్న బిజీ లైఫ్లో లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్తో మనం దేవుడికి కొన్నిసార్లు దూరం అవుతున్నప్పుడు నిజంగా మళ్ళీ ఆ ఫీలింగ్ నాకు వచ్చిందా? ఎందుకంటే వీఆర్ మేడ్ ఫర్ గాడ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ స్పిరిచువల్ హంగ్రీ మనకు ఒక లేకపోతే, ఇప్పుడు నాకు ఆయనే సోర్స్ అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది అంటే అంతకు ముందు కూడా ఆ సోర్స్ వాల్యూ నాకు తెలియాలి. దేవునితో నాకు కరెక్ట్గా కనెక్షన్ లేకపోతే నేను దూరంగా ఉన్నప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అయిపోతాను. అది నాకు పెద్దగా అనిపించదు. కానీ ఒకప్పుడు ఆ సోర్స్ వాల్యూ నాకు తెలిసిన తర్వాత ఏదో కారణాల వల్ల నేను దూరం అయినప్పుడు మళ్ళీ అది నా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని వాల్యూ నాకు తెలుస్తుంది. సో మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అది సర్కిల్గా ఉన్న మూత పైన మీరు స్క్వేర్ షేప్ మూత పెడితే అవుతుందా? ఫిట్ అవ్వదు అది. ఇంగ్లీష్లో ప్యాంటింగ్ అనే వర్డ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇట్స్ ప్రోగ్రెసివ్ ఇంపర్ఫెక్షన్ అట. అంటే ఏది పెట్టినా సరే అక్కడ సెట్ అవ్వదట. ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ తృప్తి కానీ ఉండదట. సో మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఆ రేంజ్లో మనం ఆలోచించామా? ఒక రకంగా చెప్పాలంటే నాకు ఊపిరి ఆగిపోతుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. నేను బతకలేకపోతున్నాను నువ్వు లేకపోతే అని. సో మనం వర్షిప్ చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, చర్చ్కి వస్తున్నాం. సో నిజంగా మనకి ఆ స్టాండర్డ్లో దేవుడిని మనం ఆరాధించగలుగుతున్నామా? నీ దగ్గరికి రాలేకపోతున్నాను అనే విషయాన్ని మనం ఎప్పుడో అర్థం చేసుకుంటామంటే ఆయన కోసం కంప్లీట్గా నీకు అర్థమైనప్పుడు మాత్రమే, ఆ వాల్యూ నాకు అర్థమైనప్పుడు మాత్రమే. సో ఇంత మిక్స్డ్ ఫీలింగ్లో ఉన్న ఈ కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానం లాగినట. చాలా మెటాఫరికల్ లాంగ్వేజ్లో ఉపమాన రీతిగా మాట్లాడతాడు. కన్నీళ్ళు అన్నంగా మారడం ఏంటండి? తనకున్న ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే రోజంతా కూడా అదే బాధలో ఉన్నాడట. మన లైఫ్లో కూడా చాలా విషయాలు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరు హోప్ అంటే ఎవరు లేరు అని ఫీల్ అవుతుంటారు. చాలాసార్లు మన ప్రాబ్లమ్స్ని చూసి కూడా అలాగే భయపడుతుంటాం మనం. వార్న్ బిఎస్పి అంటారట, మనిషి ఎప్పుడు కూడా 2 శిలువుల మధ్య వేలాడుతుంటాడట. నిన్న చేసిన తప్పుల వల్ల ఏదైతే నేను భయం పడతానో అదొక సిలువట, రేపు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక సిలువట. ఈ 2 సిలువుల మధ్య ఎప్పుడు కూడా మనిషి వేలాడుతూనే ఉంటాడట. కానీ వాక్యం చెప్తుంది ఆ 2 సిలువుల వైపు చూడకూడదు, కానీ నీ ఫోకస్ అంతా కూడా స్ట్రైట్గా ఉన్న దేవుని వైపు. ఇందాక మనం సాంగ్స్లో విన్నాం, ఆయన ఏమైనా చేయగలడు అన్నప్పుడు మనిషికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? మరణమే కదండి. ఆ ములిని ఆయన విరగొట్టాడు. నీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు రానివు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అసలు ప్రాబ్లమ్స్ లేవు అని మనం చెప్పట్లేదు. వస్తాయి, వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దేవుడు ఇవ్వడు.
మనకు అర్థం కాదు. సొల్యూషన్ ఇవ్వకుండానే నిన్ను నడిపిస్తుంటాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడు. దాని ద్వారా కొన్నిసార్లు మన లైఫ్లో మనకు అర్థం కాదు, కానీ ఫ్యూచర్లో కొన్ని పనులు నీ ద్వారా నా ద్వారా ఆయన చేయించుకుంటాడు. ఇదైతే కంపల్సరీగా మన వాక్యం సెలవిస్తుంది. సో తన కన్నీళ్ళనే తను ఫుడ్గా తీసుకుంటున్నాడట, అన్నంగా తింటున్నాడట. అటువంటి పొజిషన్లో, అటువంటి డిప్రెషన్లో ఉన్న వ్యక్తి లాస్ట్కి వచ్చినప్పటికీ ఎలా మారుతాడంటే 5వ వచనం చదువుకున్నాం కదా మనం. చాలా మంచి మాట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మనకి మూవీస్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఎవరి మాట వినను అని, సీతయ్య. ఇంకొక హీరో వచ్చి నా మాట నేనే విన్ను అంటాడు. ఆడి మాట ఆడే వినకపోతే ఆయన పిచ్చోడు అంటారు. యాక్చువల్గా అయితే జనరల్గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే నీ మనసు చెప్పే మాట విను అని కొన్ని మూవీస్ చెప్తే, బట్ ఇవన్నీ రాంగే. వాక్యం ఏం చెప్తుందంటే మనసు చెప్పే మాట కాదు, దానికి రివర్స్లో కూడా మళ్ళీ నువ్వు మాట్లాడాలట. అది ఇక్కడ చెప్తున్నారు. మనసు ఎప్పుడు కూడా మనకు కంగారు పెడుతుంటుంది. నీ చుట్టూరు ఉన్న హ్యాపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నువ్వు డిపెండ్ అవుతావు, అది నిన్ను షటిల్ చేస్తుంటుంది, కంగారు పెడుతుంటుంది. కానీ నీలో ఉన్నవాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ధైర్యం ఏంటంటే రివర్స్లో మళ్ళీ నువ్వు మాట్లాడు. ఏంటండి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడకు. చాలా సింపుల్గా చెప్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉందా? అతిపెద్ద ప్రాబ్లం పాపాన్ని ఆయన జయించాడు. అతిపెద్ద ప్రాబ్లం మరణాన్ని ముళ్ళిని ఆయన విరగొట్టాడు. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఏదైనా కావనివచ్చు, కానీ నువ్వు కంగారు పడకూడదు. అంటే మనం ఈ బిజీ లైఫ్లో కొంతసేపు కామ్గా కూర్చొని మన కోసం మనం ఆలోచిస్తూ మన మనసు ఏదైతే చెప్తుందో దానికి రివర్స్గా మనం మాట్లాడే టైం మనకు లేదు ఇప్పుడున్న బిజీ లైఫ్లో, కదండి? లేదు. ఎంతమంది చాలా సింగిల్గా తనతో తాను గడిపిన సందర్భాలు ఉన్నాయి. సో వాక్యం చెప్తుంది, ఒకసారి మనం దాన్ని బేరీజ్ వేసుకోవాలి, మన లైఫ్ ఎలాగుంది అని మనకు మనమే పరీక్ష చేసుకోవాలట. సో ఎవరు కూడా నేను ఎవాల్యుయేట్ చేయరు, నువ్వే చేసుకోవాలి. వాక్యాన్ని బేస్ చేసుకుంటూ, వాక్యాన్ని ముందు పెట్టుకుంటూ. సో మనసు తొందరపడుతుంది, కంగారు పెడుతున్నప్పుడు దాన్ని నువ్వు కంగారు పడకు అని మళ్ళీ నువ్వు మాట్లాడాలి. ఇక్కడ కీర్తన కూడా చెప్తున్న మాట అదే, ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడకు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో పక్క వాళ్ళు కూడా అడుగుతున్నారట, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఇన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావు కదా. చాలామందికి వచ్చిన క్వశ్చన్ ఇది. మేము మా ఫ్యామిలీలో ఎవరు కూడా ప్రభువుని నమ్ముకోలేదు, మేము ఒక్కలే నమ్ముకున్నప్పుడు కూడా మాకున్న ప్రాబ్లమ్స్ బట్టి చాలామంది అడిగేవారు. అంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే మొత్తం సమస్యలు పోతాయి అనే ట్యాగ్ బయట నడుస్తుంది కాబట్టి, అంటే అద్భుతాలు జరిగితేనే దేవుడు అనే ట్యాగ్. సో అందరూ అడుగుతుంటారు, ఎక్కడ నీ దేవుడు అని. అంటే వేర్ ఈజ్ యువర్ గాడ్ అనేది ఒక రిటారికల్ క్వశ్చన్ అట. అంటే దేవుడు ఎక్కడున్నాడు అని కాదు, నువ్వు నమ్మిన దేవుడు లేడు కదా, నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అని మీనింగ్ మాట. నిజంగా నువ్వు నమ్మిన దేవుడు ఉంటే నీకు ఇలా జరగదు కదా అనేది. అది బయట సిచ్యువేషన్స్, బయట వాళ్ళు అడిగే ప్రశ్న అది. సో ఆ మాట విన్నప్పుడు కంగారు పడుతున్నాడట. మళ్ళీ తన మట్టుకు తనే మాట్లాడుకుంటూ గతంలో దేవుడుతో ఉన్న సంబంధాన్ని తను గుర్తు చేసుకుంటాడట. సో డిప్రెషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మనం కౌంట్ చేసుకుంటే ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలట. సో డిప్రెషన్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా వన్ సైడే ఆలోచిస్తాడు. అంటే తన మనసు చెప్తుంది మాట, నీ లైఫ్ ఇంతే, ఇంకా అయిపోయింది. అదొక్కటే ఆలోచిస్తాడు, అదొక్కటే వింటాడు. వినడం మాటకే కాదు, నువ్వు ప్రతిస్పందించాలి. నీ లైఫ్లో ఏం జరిగిందో నువ్వు మళ్ళీ దాన్ని రివర్స్లో మాట్లాడాలి, చెప్పాలి, వాక్యాన్ని బేస్ చేసుకుంటూ. సో పక్క వాళ్ళు అడుగుతున్నారు, ఎనిమీస్ అడుగుతుంటారు, నీ దేవుడు ఎక్కడున్నాడు అని. ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఒకటే కాదు, ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలాగ వచ్చినప్పుడు దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నావు? సో దేవుడు ఫైనల్గా వర్రీస్ నుంచి ఒక వర్షిపర్గా తయారు చేస్తాడు.
ఎన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న ఈ కీర్తనకారుడు లాస్ట్కి నువ్వే నిరీక్షణ అని ఎండప్ చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడండి సూసైడ్ చేసుకొని? హోప్ లేనప్పుడు. అదే ప్రాబ్లం అవ్వచ్చు, తన మనసులో ఇంకా ఫిక్స్ అయిపోతాడు అన్నమాట, ఇక్కడితో అండ్ నాకు హోప్ లేదు అనేది. అందుకే ఆ సూసైడ్ని ఒక వ్యక్తి ఇలా చెప్తాడనమాట, ఇట్స్ ఏ టెంపరీ ప్రాబ్లం బట్ పర్మనెంట్ సొల్యూషన్ అని. ప్రాబ్లం టెంపరీయే, కానీ తను తీసుకున్న నిర్ణయం బట్టి సొల్యూషన్ పర్మనెంట్గా అయిపోద్దట. తన లైఫ్ తను ఎండప్ చేసుకుంటాడు. ఈరోజు ఆ లాంగింగ్ మనకు ఉందా? దేవుడి సన్నిధికి రావాలి, ఒకవేళ దేవుడికి దూరంగా అయినప్పుడు మళ్ళీ నేను ఆ దుప్పి వాటర్ కోసం పడే ఆ తృష్ణ ఎలాగైతే ఉందో దాంతో కంపేర్ చేసినప్పుడు నిజంగా నాకు అటువంటి ఫీల్ ఉందా? మనిషి రొట్టె చేత కాదు కానీ అది నిజమేనంటారా? అది చదివినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అంటే ఒకరోజు నేను ఫుడ్ తినకపోతే నాకు వచ్చే ఫీలింగ్ ఒకరోజు వాక్యం చదవకపోతే వస్తుందా మనకి? ఒకరోజు ఏంటి, వారం 1 month చావకపోయినా సరే మనం నార్మల్గానే ఉంటున్నాం. సో నిజంగా రొట్టె వల్ల కాదు కానీ ప్రతి మాట వల్ల బతుకుతాము అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా జీర్ణించుకుంటున్నాం? మనం ఆలోచించాలి. అంటే మన వర్రీస్ని చూసి మనం భయపడుతున్నామా? దేవునిగా ఆరాధించేటప్పుడు అఫ్కోర్స్ వర్రీస్ కొన్నిసార్లు దేవుడు తీసి పక్కన పెడతాడు, కొన్నిసార్లు తీయడు కూడా. దానికి కొన్ని సిద్ధపడాలి. చాలామంది భక్తుల జీవితాల్లో వాళ్ళు ప్రాబ్లమ్స్గానే ఉండిగానే చనిపోయారు. బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్ గోల్ ఏంటి తెలుసు, ఒక విజన్ తెలుసు. ఆ విజన్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు అయితే తీరలేదట. చాలామంది మిషనరీస్ వాళ్ళ జీవిత చరిత్రలో మనం ఆలోచిస్తే ఎవరు కూడా చాలా పూలదారులు నడలేదు వాళ్ళు. బట్ వాళ్ళ విజన్ మాత్రం వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. సో దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఆ లాంగింగ్ నాకు ఉందా? ఆ స్పిరిచువల్ హంగ్రీ నాకు ఉందా? నేను టెస్ట్ చేసుకోవాలి. ఆయనగా ఆరాధించడానికి నాకేం కావాలి? ఒక సిన్సియర్ హార్ట్ కావాలి కదా. సో చాలాసార్లు దేవుడి దగ్గర మనం కొన్ని మాట్లాడతాం, కొన్ని మాట్లాడమంట. ఇక్కడ కీర్తనకారుడు చాలా ప్లెయిన్గా, ట్రాన్స్పరెంట్గా తనకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఓపెన్ చేస్తాడు. సో దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. అది ఏదైనా అవ్వచ్చు, బట్ నిరీక్షణ ఆయనే. నా మాటలు ముగిస్తున్నాను. సో నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళే ముందు, ఆరాధనకి వెళ్ళకముందు మన జీవితాలని మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎన్నోసార్లు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తుకు రాడు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, చుట్టాలు గుర్తుకొస్తారు. లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాం దేవుడి దగ్గరికి. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత నాకు సొల్యూషన్ దొరకలేదు అన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం మనం. సో దేవుడి నుంచి మనకున్న ఆ కనెక్షన్ మనం మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషిగా కొన్నిసార్లు దూరం అయ్యే సందర్భాలు ఉంటాయి, కానీ ఆ లాంగింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడు మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకోండి. విత్ కాన్సన్ట్రేషన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దేవుని స్తుతించడం మొదలు పెడదాం. మనం ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్తో మనం వచ్చాం. మన ప్రాబ్లంనే మనం పెద్దగా చూస్తున్నాం, కానీ దేవుణ్ణి మనం పెద్దగా చూస్తున్నామా అనేది ఈరోజు మన క్వశ్చన్. ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్. Do I look my problem a bigger than God, or God is bigger than my problem?
కీర్తనకారుడు చెప్పిన విధంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం ఆయన కోసం ఆశపడుతున్నామా? ఆన్సర్ కావాలి అన్నప్పుడు మనం ఉప్పి తప్పిపై ఎటు పడితే అటు వెళ్ళిపోయి మనసు ఏది చెప్తే అది చేసేస్తున్నామా, లేదా దేవుని నుంచి వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్నామా? Thank you, Jesus. మీరు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరి గురించి ఆలోచించవద్దు, నీ పక్క ఎవరున్నారని చూడొద్దు. వెదర్ ఇట్స్ యువర్ బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, Thank you. Thank you. ఇట్స్ ద Jesus. పర్సనల్ టైం. కమాన్, దేవుని స్తుతిద్దాం. దేవా, ఇప్పటి వరకు నా ప్రాబ్లమే పెద్దది అనుకున్నాను ప్రభా. నీతో గడపలేకే ప్రభా నా ప్రాబ్లంని పెద్దగా నేను చూశాను. Yes, నాయన, Jesus. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను నీ వద్దకు ఇప్పుడు వచ్చాను ప్రభా. నాయన, ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ ఆస్క్ గాడ్, ఆశపడి బిడ్డలుగా చేయండి తండ్రి. లార్డ్ వెల్కమ్, లార్డ్ కమ్ ఇన్ సైడ్. యు ఆర్ Yes, బిగ్గర్ Jesus. దాన్ ఎనీథింగ్. Yes, Jesus. ఒప్పుకుందామా నోటితో, Yes, Lord. ఒప్పుకుందామా పూర్ణ హృదయంతో, ఒప్పుకుందామా పూర్ణ ఆత్మతో. దేవా, నువ్వే గొప్ప వ్యక్తివి, నా నిరీక్షణ నీలోనే. Yes, Jesus. ఇప్పటి వరకు నేను వేరే దాని మీద నిరీక్షణ ఉంచానేమో, అవును ఇప్పటి తండ్రి. నుంచి నా నిరీక్షణ నీవే. చెప్తామా? హృదయపూర్వకంగా హృదయం విప్పి చెప్తామా? ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప అందరూ కలిసి చెప్తామా గట్టిగా? నీ కృపయే కావాలి, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేది లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. Come on, church. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే అందరూ హార్ట్స్ ఓపెన్ చేసి అడుగుదామా? నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు, జవాబు దొరకనప్పుడు, మనస్సు ఏం చెప్తుందో అదే మనం చేస్తున్నామా? నాయనా, నేను అలాగే చేశాను,
కానీ నీ కృప బిగ్గరగా ఉన్నది, నన్ను నడిపించింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంతకాలం ఇంత దూరం చేయగలిగామంటే నీ కృప వల్లే. చెప్తామా అందరం? ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను. Come on, church. నీ కృపయే గట్టిగా. చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, యేసయ్యా. Thank you, Lord, for speaking to us this morning. Thank you for giving us this beautiful morning, beautiful time to worship you, to adore you. మిమ్మల్ని పూజిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరు లేకుండానే బ్రతికేస్తాం, మీరు లేకుండానే జీవించేస్తాం. కానీ మేము ఆ స్థితిలో ఉన్నామని కూడా చాలాసార్లు మేము గుర్తించాం తండ్రి. ఈ యొక్క స్పిరిచువల్ డిప్రెషన్ నుంచి కేవలం మీరు మట్టికి మమ్మల్ని బయటికి తీసుకురాగలరు. హూ కెన్ హెల్ప్ us? ఎవరు నన్ను ఇంటి స్థితి నుంచి బయటికి తీసుకురాగలరు అని మేము నలువైపులా చూస్తే మాకు ఎక్కడ మార్గం కనిపించదు ప్రభా. We just have to look upon you. Look unto the heavens, because my help comes from there. ఇంకేది కూడా మమ్మల్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురాలేదు ప్రభా. We admit it, as Paul did. మమ్మల్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకుని వచ్చి మమ్మల్ని ఏ పర్పస్ కోసం మీరు నిర్మించారో ఆ పర్పస్ని ప్రభా మేము తెలుసుకొని మీ కొరకు బలంగా నిజమైన సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించండి. ఈరోజు మీ పర్పస్ని తెలుసుకోకుండా మీరు మా పట్ల పెట్టినటువంటి ప్రణాళికను ప్రభా దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా అడ్డుగా వస్తున్న ప్రతి ఆటంకాన్ని ప్రభా, ప్రతి విధమైనటువంటి అడిక్షన్ తండ్రి యేసు నామములో మేము జయించాలని ఇష్టపడుతున్నాం. వాటెవర్ ఇట్ మే బి నాయనా, ఈరోజు దాని నుంచి మేము బయటికి రావాలని ఇష్టపడుతున్నాం. యు బ్రింగ్ దట్ రివైవల్ ఇన్ అవర్ చర్చ్ మాస్టర్. మీ కొరకు మేము నూతన ఉత్సాహంతో, నూతన ఉజ్జీవంతో ప్రభా మేము పనిచేయాలని ఇష్టపడుతున్నాం. యు రివైవ్ ఎవ్రీ హార్ట్, యు రివైవ్ ఎవ్రీ పర్సన్ స్టాండింగ్ హియర్. యు టచ్ us with your spiritual hand, you touch us with your invisible hand. You strengthen us, Master. You strengthen us. మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరు విడదీస్తారు ప్రభా? ఎవరు విడదీయలేరు. ఈ సత్యం తెలుసుకోకుండా ఇక ఈ జీవితం చాలు అని చాలా మంది ముగించేస్తున్నారు అర్థంతరంగా. Can
those people who are perishing, మాస్టర్. ఈరోజు ఆ యొక్క నశించేటువంటి ఆత్మల గురించినటువంటి ఆ యొక్క తపన మరుగుద ప్రభా. When we see this world perishing, we are really busy with our own lives. We have kept that schedules which are making us so busy, so occupied, that we are no longer worried about this perishing world. అందరూ వారి సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు అని మీ వాక్యం చెప్తున్నట్టుగానే ఉన్నాయి మా జీవితాలు. అటువంటి విసారమైనటువంటి జీవితాలు మాకొద్దు ప్రభా. అటువంటి నాసిరకమైనటువంటి జీవితాలు మాకొద్దు తండ్రి. మీ కొరకు నాణ్యంగా జీవించాలని ఇష్టపడుతున్నాం ఈరోజు. యు బ్లెస్ us మాస్టర్, యు బ్లెస్ us, యు ఫిల్ us with your Holy Spirit. ఈరోజు ఇక్కడ నుంచినటువంటి మేమందరము కూడా నీ యొక్క దర్శనాన్ని చూసేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. యు ఓపెన్ అవర్ eyes so that we can see you are exalted on our worship, on our praises. Help us to see you exalted. ఈరోజు నిన్ను తప్ప ఇంకేది ప్రభా మేము చూడకుండా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృప చూపించమని, ఇంకా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇంకొకసారి రాజు అడిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడుగుతాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మనము కొంచెం స్ట్రాంగ్గా. ద ఫ్యామిలీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ లాంగ్ డిస్టెన్స్. చాలామంది ఊర్లకు వెళ్ళి వచ్చారు. వెల్కమ్ బ్యాక్. ఓకే, ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే అడిక్షన్స్. How many of us are addicted to something? How many? ఎంతమంది మనము అడిక్ట్ అయి ఉన్నాం బట్ సమ్ అది అదర్ థింగ్. ఎంతమంది అడిక్ట్ అయి ఉన్నాం? చేతులు ఎత్తారు కొంచెం. అరే మా అడ్మిన్ దేనికి అడిక్ట్ లేదు. అడిక్షన్ అంటే ఏంటి? మై టైమ్ ఈజ్ రన్నింగ్, సో వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు కీప్ టు టైమ్. అందుకనే మనము ఈ యొక్క ప్రాక్టీస్ని స్టార్ట్ చేసాము. మన బ్రెయిన్ రెండు రకాలుగా పనిచేస్తుందంట. వన్ ఈజ్ టు అవాయిడ్ పెయిన్ ఆర్ టు రెడ్యూస్ పెయిన్. మనకు పెయిన్ అంటే ఇష్టం లేదు. ఎవరికైనా పెయిన్ అంటే ఇష్టమా? పెయిన్ కావాలి అని ఎవరైనా కోరుకుంటారా? బట్ పెయిన్ ఈజ్ గుడ్. సిఎస్ లూయిస్ చెప్తున్నట్టుగా ఇట్ ఈస్ ద మెగాఫోన్ ఆఫ్ గాడ్. యూనో, మనం హ్యాపీగా ఉన్నప్పుడు దేవుని మాట మనకు అర్థం కాదు, వినిపించదు. కాబట్టి పెయిన్ని హీ యూజెస్ యాజ్ అ టూల్ టు కరెక్ట్ అస్, రైట్? సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. పెయిన్ లేదనుకోండి, పెయిన్ నేను సెన్స్ చేయలేకపోతున్నానండి, ఇట్స్ అ డిసీజ్ కదా. పాజిటివ్ సైడ్ ఆఫ్ పెయిన్ ఇస్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్, బికాస్ యునో దెన్ ఓన్లీ వీ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ గాన్ అస్ట్రే యునో ఫ్రమ్ ద రైట్ పాత్ అనేది మనకు అర్థమవుతుంది. సో మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే జస్ట్ టు అవాయిడ్ పెయిన్ ఆర్ టు రెడ్యూస్ పెయిన్ అంట. అయితే అడిక్షన్ అంటే ఏంటంటే, కెన్ యూ అంటే జస్ట్ ఒక థాట్ ఏమైనా ఇస్తారా? మీకు ఎక్కువగా టైం ఇవ్వడానికి నాకే అసలు టైం లేదు. ఏమనిపిస్తుంది అడిక్షన్ అంటే? ఇప్పుడు మనం అందరం చేతులు ఎత్తాం కదా, మనకందరికీ తెలిసింది ఏంటంటే ఏదో ఒక రకంగా మనం అడిక్ట్ అయ్యాం. మంచి అడిక్షన్స్ ఉంటాయా? మంచి అడిక్షన్స్ ఉంటాయా? ఉంటాయన్న వాళ్ళు చెప్పాలి మళ్ళీ ఇప్పుడు. ఓకే, అడిక్షన్ అంటే ఏంటి? ఒకసారి అది హ్యాబిట్ కదా. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ టూ బ్యాడ్ కదా. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్. ఎక్కువగా ప్రే చేయడము బ్యాడ్ అయినా, మరి ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళడం బ్యాడ్ అయినా. కొన్ని ఉంటాయి మనకు. ఆలస్యం అమృతం అంట. ఆలస్యం అమృతం అంట.
స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కాంట్రడిక్టరీ ఇలాంటి సామెతలు ఉంటాయి. బట్ మన బుక్లో ఉన్నటువంటి సామెతలు అలాంటి సామెతలు కాదు కదా. సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ టూ బ్యాడ్ అని అంటారు. కొన్ని మంచివి కూడా ఉంటాయి. అయితే అడిక్షన్ అంటే ఏంటంటే, when you stop doing it, it will lead you to trauma. When you stop doing it, అంటే this whole thing controls your life beyond your logic. అసలు ఎందుకు చేస్తున్నాను అనే ఆలోచన కూడా దానికి మించి ఉంటుంది. నువ్వు ఒక్కసారి స్టాప్ చేసావు అనుకో దాన్ని, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. అది ఒక పర్సన్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఒక ప్రాక్టీస్ కావచ్చు, ఎనీథింగ్. వెన్ యూ స్టాప్ మీటింగ్ దట్ పర్సన్, యూ విల్ ఎంటర్ ఇన్ టు ట్రామా. వెన్ యూ స్టాప్ టేకింగ్ దట్ థింగ్, అది ఏదో కావాలి మనకు, అది తీసుకోలేదనుకో ట్రామాలోకి వెళ్ళిపోతాం. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ అడిక్టెడ్? నౌ ఎస్, యు ఆర్ అడిక్టెడ్ టు. When you don't meet that person, you feel like dying. ఇక చచ్చిపోతే బాగుండు అని అనిపించేటువంటి పరిస్థితి. ఒక మాట ఏంటంటే, యూ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్ పర్సన్ టు దాట్ ఎక్స్టెంట్ వెన్ యూ సే ఇన్ ద absence ఆఫ్ దట్ పర్సన్ ఆర్ థింగ్, ఇట్స్ బెటర్ టు డై. ఒక్కరే ఆ ప్లేస్లో ఉండడానికి అర్హులు. ఎవరు తెలుసా? ఈవెన్ నాట్ యువర్ స్పౌస్. నా భర్త నా పక్కన లేకపోతే చచ్చిపోతే బాగుండు అని అనిపించేంత విధంగా. పెళ్ళైన వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. సో మై హస్బెండ్ హీ సెలబ్రేటెడ్ మై ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్. దెన్ హీ సెంట్ మీ టు మై పేరెంట్స్ హౌస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోటో ముందే నుంచునేదాన్ని ఎప్పుడు. ఆయన చూడాలి, ఆయన చూడకపోతే అయ్యేది కాదు నాకు. మా అమ్మ ఒక మాట అనింది, నీకు నీ హస్బెండ్ ఐడియల్ అయిపోయాడు, నీ హస్బెండ్ నీకు విగ్రహం అయిపోయాడు. అంటే అంత ప్రేమించేశానమాట. ఆయన లేకపోతే లైఫ్ లేదా, అంటే ఆయన కొంచెంసేపు నా పక్కన లేకపోతే అనేటువంటి పరిస్థితి కూడా అర్థం చేసుకునేంతగా ప్రేమలో పడిపోవడం. ఒక థింగ్కి it can be anything to a relationship, to a person or a thing, get addicted, and absence of which takes you to trauma. యాక్చువల్గా మనము ఎట్లాగా దాన్ని అసలు అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంకో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, మీరు నిజంగా అడిక్టెడా ఏదైనా మనం అందరం అడిక్టెడా కాదా అని చెప్పి. ఎందుకు అడిక్షన్స్ని మనం అలౌ చేస్తాం లైఫ్లో? ఎందుకు అనంటే, to avoid physical, psychological, emotional, ఇలా చాలా ఉంటాయి. పెయిన్ ఫస్ట్ చెప్పాం కదా, బ్రెయిన్ వర్క్స్ ఇన్ 2 ways అని. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసం మనము అడిక్షన్ని అంటే వి అలవ్ ఇట్. ఇంకా ఏంటి తెలుసా? టు అవాయిడ్ ది యాంగ్జైటీ, డిప్రెషన్. ఇందాక రాజు మనకు ఒక ప్లాట్ఫామ్ వేశాడు దీనికోసం. ఎప్పుడు దేవునికి దూరంగా ఉన్నామా అన్నది తెలుసుకుంటామా అన్నటువంటి క్వశ్చన్ వేశాడు రాజు. తెలుసుకోలేకపోయేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాం తెలుసా? బికాస్ ఆఫ్ దీస్ అడిక్షన్స్, రైట్? టు అవాయిడ్ ద పెయిన్, ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్, ఆర్ టు యాంగ్జైటీ, ద డిప్రెషన్, అండ్ హియర్ కమ్స్ ది స్ట్రేంజ్ లిస్ట్. ఈవెన్ టు మేక్ యువర్ సెల్ఫ్ యాక్సెప్టబుల్. నన్ను నేను యాక్సెప్టబుల్గా చేసుకోవడం కోసము, ఇతరుల యొక్క యాక్సెప్టెన్స్ కోసం కూడా అడిక్షన్స్లోకి వెళ్తామంట. డూ యాక్సెప్ట్ దిస్? ఇతరులు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఏమేమి మనము ఫోకస్ చేస్తాం చెప్పండి? మన డ్రెస్సింగ్, మన మాటలు, ఇవన్నీ. సో అన్లెస్ యూ డ్రెస్ వెల్, అన్లెస్ యూ ఫాలో సమ్ బ్రాండ్స్, యూ కెనాట్ యాక్చువల్లీ గో అవుట్. ఇట్ వోంట్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. సో మనం అడిక్ట్ అయిపోతాం. మనకు ఇక షాపింగ్ చేయకపోతే ఒకలాంటి నిరుత్సాహం అనమాట. ఈ బ్రాండ్ వేసుకోకపోతే అవ్వదు. సో టు విన్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్, వీ యాక్చువల్లీ ఫాలో ఇన్ టు సమ్ అడిక్షన్స్. ఇలాగా
ప్రతి దాంట్లోనూ మనము చూసుకుంటూ ఉంటాం. అయితే హౌ డు యూ యాక్చువల్లీ, మనకు కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని కేటగిరీస్లోకి దీన్ని డివైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ యూ కెన్ సెగ్రిగేట్ దెమ్. సెగ్రిగేట్ చేసినప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది యాక్చువల్గా ఎలా చేస్తామని. ఇప్పటికే మనలో క్వశ్చన్స్, ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అవ్వాలి, ఇలా చేస్తున్నానని నేనని చెప్పేసి. కేటగిరీస్ ఏంటంటే, దిస్ అడిక్షన్కి నువ్వేదైతే యూస్ చేస్తావో దిస్ విల్ స్టిమ్యులేట్ యూ. ఇప్పుడు నన్ను ఏది స్టిమ్యులేట్ చేస్తుంది? ఒకలాగా నీరసంగా, ఇందాక అన్నారు కదా ఎందుకు నిరుత్సాహంగా ఉన్నామని. యాక్చువల్గా ఎట్లాగంటే, ఇది తీసుకున్న వెంటనే మనం స్టిమ్యులేట్ అవుతాం. ఇప్పుడు స్టిమ్యులేట్ అయ్యామనంటే మళ్ళీ మళ్ళీ అది కావాలనిపిస్తుంది మనకు. దిస్ హ్యాస్ స్టిమ్యులేటెడ్ మీ వెల్, సో లెట్ మీ టేక్ ఇట్ అని అనుకుంటాం మనం. ఆ తర్వాత ఏంటంటే, కొన్నిసార్లు ఈ అడిక్షన్స్ ఏం చేస్తాయంటే మనం కామ్ చేస్తాయి, మనకి యాంగ్జైటీని ఇవన్నీ తక్కువ చేస్తాయి. వెన్ యూ టేక్ డ్రగ్స్, యూనో, మీరు కొంతమంది చూస్తారు కదా, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే, ఇట్ విల్ హెల్ప్ యూ టు గో ఇన్ టు సమ్ అదర్ వరల్డ్. వాక్యం చెప్తుంది, నా కంటికి అర్థం కానటువంటి నేను చూశాను అని చెప్పేసి. వెన్ యూ టేక్ ఆల్కహాల్ టూ మచ్, దట్స్ వాట్ హ్యాపెన్స్. అంటే ఇదేంటంటే, ఇట్ విల్ కామ్ యూ అఫ్ కోర్స్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ నాట్ టేక్ యూ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. ఎందుకు ఆల్కహాల్ తీసుకునే వాడిని అడగండి, ఎందుకు తీసుకుంటున్నానంటే నేను మర్చిపోవాలనుకుంటున్నాను. నువ్వు మర్చిపోతే ప్రాబ్లమ్స్ పోతాయా? ఇది ఒకటి క్వశ్చన్. నువ్వు మర్చిపోయినంత మాత్రాన ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయా? ప్రాబ్లమ్స్కి ఇంక కాళ్ళు చేతులు లేవు కదా అవంతికి అవి నడుచుకుని వెళ్ళడానికి. నువ్వు కొంచెంసేపు మర్చిపోతున్నావు అంతే, అండ్ ద నెక్స్ట్ డే ఇట్ బికమ్స్ సివియర్. ఇంకా ఏం చేస్తాయంటే కేటగిరీస్లో ఆ అడిక్షన్కి వాడేటువంటివి, ఇట్ విల్ సాటిస్ఫై యువర్ పిక్యూలియర్ డిజైర్. అది నీకు మటుకి తెలుసు సీక్రెట్గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది. అటువంటి వాటిని సాటిస్ఫై చేస్తుంది, అందుకని తీసుకుంటాం. ఇంకేం చేస్తున్నానంటే, ఇట్ విల్ సాటిస్ఫై యువర్ అపిటైట్. ఇట్ క్యాన్ బీ ఈవెన్ యువర్ హంగర్. నీ ఆకలి కూడా, టూ మచ్ ఆఫ్ ఈటింగ్. ఫుడ్డే కొంతమందికి అడిక్షన్. తినకపోతే తినడానికే పుట్టామా అనిపించేటట్టు తింటుంటారు కొంతమంది. మనం బ్రతకడానికి తిండి కావాలి, కొంతమంది తినడానికే బ్రతుకుతున్నాం అన్నట్టుగా తింటారు. సో మనం ఆలోచించుకోవాలి ఇంకా ఏమేమి మన జీవితాల్లో తెలియకుండానే ఉన్నాయని చెప్పేసి. అయితే దెర్ ఆర్ సమ్ స్టేజెస్ ఇన్ దిస్ అడిక్షన్స్. ఏంటి తెలుసా? ద ఫస్ట్ ఎట్లా ఉంటుందనంటే, లెట్ మీ ఎక్స్పెరిమెంట్ అని అనిపిస్తుంది. లెట్ మీ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, మనకు స్లోగా మనం దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. యూజ్ ఆర్ డూయింగ్ ఇట్. యూ యూజ్ ఇట్, దెన్ ఇట్ బికమ్స్ అబ్యూజింగ్. యూజ్ ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ విద్ ఇన్ ద లిమిట్స్. ఇట్ క్యాన్ బీ ఈవెన్ అ డ్రగ్. డ్రగ్ అంటే ఆ డ్రగ్ కాదు. కొంతమందికి పారాసిటమాల్ కూడా డ్రగ్, దానికి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది జండు బాంకి అడిక్ట్ అయిపోతారు, అది లేకపోతే నిద్ర రాదు. కొంతమందికి ఉన్న జండు బాం, అవునా, చాలామందికి ఉంటుంది కదా, ఆ శాస్త్రీ బాం, అది లేకపోతే నిద్ర పట్టదు. అసలు యాక్చువల్గా యువర్ స్లీప్ ఇండికేట్స్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, నాట్ యువర్ జండు బాం. యువర్ ట్రస్ట్ ఈజ్ ఇన్ యువర్ జండు బాం ఆర్ శాస్త్రీ బాం. వెన్ యువర్ ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్. నాకు కూడా కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే ఆలోచిస్తాను. కొంతమంది చిట్కాలు ఇస్తుంటారు కదా, 10 minutesలో నిద్ర వచ్చేస్తుంది, 5 minutesలో నిద్ర వస్తుంది, ఇది చెయ్యండి అని చెప్తారు. ఐ టు ట్రైడ్ అ లాట్. ఐ వెంట్ టు జపాన్ టు ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. కానీ మనిషి మటుకు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినా. సో అన్లెస్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యువర్ యాంకర్ ఎక్కడుందండి. అప్పుడు జపాన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సింగపూర్ వెళ్ళాల్సిన అవసరము అంతకంటే లేదు. ఇక్కడ ఉండే మనము ప్రశాంతంగా పడుకోవచ్చు. కానీ వి సీ సమ్ అదర్ సోర్సెస్. ఎట్లా ఉంటుందంటే, సో యూ యూజ్ ఇట్ టిల్ ఇట్ బికమ్స్ అబ్యూస్, అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. లెట్ మీ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్.
then finally you come to a state, unless you do that or unless you use it, you won't sleep at all. నువ్వు అసలు బ్రతకడమే వేస్ట్ అని అనిపిస్తుంది. ఇలాంటి స్టేజెస్ చూసారా? ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా సరే we can stop it. See, it's not like this. నాకు ఒకవేళ క్యాన్సర్ ఉందనుకోండి, లేదు ఒకవేళ ఉందనుకోండి, లేదంటే ఏదో ఒక రకమైన డిసీజ్, ఒక మార్నింగ్ లేచి వన్ ఫైన్ డే ఐ డోంట్ హ్యావ్ క్యాన్సర్ అని అనుకుంటే పోతుందా? ఐ డోంట్ హ్యావ్ మైగ్రేన్, ఐ డోంట్ హ్యావ్ దిస్ అని చెప్పేసి ఒక డిసీజ్ లాగా డిసీజ్కి మనం చెప్పగలమా? లేదు. బట్ అన్ అడిక్షన్కి యూ కెన్ సే దట్ ఈ రోజు నుంచి నేను ఈ పని చేయను చెప్పచ్చా? అలా రైట్ టైంలో చెప్పలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది? అది కాస్త డిసీజ్ అయిపోయి నీ బాడీ మీద నీ మనసు మీద కంట్రోల్ కోల్పోయేలాగా అవుతుంది. లెట్ దాట్ నాట్ హ్యాపెన్. సో యూ హ్యావ్ ఎ చాయిస్ టు సే నో టు ది అడిక్షన్ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్. ఎప్పుడు చెప్తాం అనేదే కదా. ఇప్పుడు హౌ టు ఐడెంటిఫై దిస్ అడిక్షన్, అంటే అడిక్ట్ని ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అడిక్ట్ అనుకోండి, నన్ను ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు? దాంట్లో కొన్ని సైన్స్ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ అడిక్ట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ యువర్ సెల్ఫ్. నేను నిజంగా ఒక అడిక్ట్నా కాదా? am I suffering with this addiction అనేటువంటి ఆ యొక్క టెస్ట్ మనం అందరం చేసుకోవాలి. ఎట్లా ఉంటుందంటే చూడండి, our feelings will become non-natural, artificial, mechanical. అసలు ఫీలింగ్స్ ఉన్నవే హ్యూమన్ బీయింగ్స్ కదా. విత్ ఆల్ దిస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ యూ లుక్ సో గ్రేట్, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి ఇదే ప్రాముఖ్యం. ఇలాంటి దాన్ని అడిక్షన్ ఏం చేస్తున్నానంటే, ఇట్ విల్ మేక్ యూ మెకానికల్ ఆర్ ఆర్టిఫిషియల్. ఎప్పుడైతే నీకు పదే పదే అది చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ లూజెస్ దట్ న్యాచురల్ థింగ్. ఆ పర్సన్ని చూసినప్పుడు హీ ఆర్ షీ ట్రైస్ టు ఎస్కేప్. క్వశ్చన్ వేసుకుందామా? నేను నలుగురిలో ఉండడానికి ఇష్టపడుతున్నానా లేదా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నానా? ఏకాంతంలో ఏమవుతుంది? ది స్ట్రాంగెస్ట్ వెపన్ ఆఫ్ సాటన్ ఈజ్ టు మేక్ యూ ఐసోలేటెడ్. వెన్ యూ ఆర్ అమాంగ్ పీపుల్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం, ఇప్పుడు చెడ్డ పని చేస్తాం మనం ఇక్కడ, అట్లీస్ట్ నన్ను ఎవరో ఒకరు చూస్తారన్నటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి మనం చేయం. సో ద ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ అమాంగ్ ద బిలీవర్స్ ఆర్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఇలా కాకుండా నిన్ను అడిక్షన్కి బలి చేయాలనుకున్నటువంటి సాటన్ ఏం చేస్తుంది? ద ఫస్ట్ థింగ్ హీ డస్ ఈజ్ టేక్ యూ అవే ఫ్రమ్ ద క్రౌడ్, అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, అవే ఫ్రమ్ యువర్ బిలవెడ్ వన్స్ అండ్ అల్టిమేట్లీ అవే ఫ్రమ్ గాడ్. ఇది ఫస్ట్ జరుగుతుంది. He will escape the family, he will escape the spouse, he will escape wife, she will escape husband, parents will escape the children and the children will escape the parents. ఇప్పుడు ఎందుకో వీడు పదే పదే బయటికి వెళ్తున్నాడు, ఎందుకో ఈజ్ అవాయిడింగ్ మై ప్రెజెన్స్ అని అనిపించినప్పుడు ఇట్స్ ఎ సైన్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. Are you really wise enough to see what is happening in your house? నీ బెడ్రూమ్లో, నీ కిచెన్లో ఏం జరుగుతుంది అనేటువంటి అవగాహన ఉందా? ఏం జరుగుతుంది? Are our children, if my husband or wife addicted to something that is taking him or her away from God అనేది చూడాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? ఆ కన్సర్న్ మనకి లేదా? Then try to put this test. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంకా ఎలాగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటే, దే విల్ గివ్ ది అట్మోస్ట్ ప్రయారిటీ టు దట్ పర్సన్ ఆర్ టు దట్ థింగ్ ఏదైతే అడిక్షన్కి ఉందో, అండ్ దే విల్ టాక్ బియాండ్ అవర్ లాజిక్ అండ్ రీజనింగ్. మేము ఏం చెప్పినా సమర్థించుకోవడానికి ట్రై చేస్తారు. ఇది ఎందుకు చేస్తున్నామని అడిగితే దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్, అండ్ దోస్ ఎక్స్క్యూజెస్ విల్ బి బియాండ్ యువర్ లాజిక్.
బియాండ్ యువర్ రీజనింగ్. అసలు ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారో అని అనిపిస్తుంది మనకు. మనం అలా అన్నాం అనుకోండి, గొడవలు వచ్చేస్తాయి. దే ఆల్వేస్ ట్రై టు స్టాప్ యూ క్వశ్చనింగ్ హిమ్ ఆర్ హర్. ఇలాగా ఇంకేంటంటే ఆల్వేస్ లుకింగ్ ఫర్ ప్లెజర్. ఆమెను కలవకపోతే, ఆయనను కలవకపోతే, అది తీసుకోకపోతే, అది అలా చెయ్యకపోతే, ఆ ప్రాక్టీస్ లేదనంటే ఇక ప్లెజర్ లేదు జీవితంలో. దేవుడు ప్లెజర్ ఇచ్చేటువంటి కొన్ని వేస్ మనకు చాలా లాఫుల్గా ఇచ్చాడు, లీగల్గా ఇచ్చాడు. బట్ ద సాటన్ స్ట్రాటజీ ఈజ్ టు టేక్ యూ అవే ఫ్రమ్ దిస్ ఫెన్సింగ్. ఇప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే, ద రైట్ఫుల్ ప్లెజర్ ఇట్ ఆల్వేస్ టేక్స్ ద ప్రైజ్ ఫస్ట్. నీతోటి ఫస్ట్ ప్రైజ్ కట్టించుకుంటుంది, ఆ తర్వాత ప్లెజర్ ఇస్తుంది. అన్లాఫుల్ ప్లెజర్ ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ ఇట్ విల్ గివ్ యూ ద ప్లెజర్ and then it will start asking for the price. Sometimes it will ask you your life. Sometimes it will ask you the peace of your whole life. Are you ready to pay? Because you don't know the price and you have entered the trap. ఇలా ఎలా అంటే ఇక అందులో నుంచి బయటికి రాలేం, అటువంటి ట్రాప్లో పడిపోతాం అన్నమాట. ఇట్స్ బెటర్ టు see whether you are addicted or not now. ఈ విధంగా మన ఇక ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే, లేదా మనమే ఉంటారు పరిస్థితిలో, then you have to, with all the brutal honesty, we have to admit that yes, I am addicted. ఇప్పుడు కానీ దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు. అన్నిటికీ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. దోమ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత లైఫ్ సైకిల్, అవునా? అలాగా ఈ యొక్క అడిక్షన్ మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుంది? ఆ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇట్ స్టార్ట్స్ విత్ అన్ అన్మెట్ నీడ్ ఆర్ సోర్స్ ఆఫ్ పెయిన్. నాకు ఒక నీడ్ ఉంది, దట్ ఈస్ అన్మెట్, అంటే ఇట్స్ నాట్ ఫుల్ఫిల్డ్. ఒక ఫుల్ఫిల్ అవ్వనటువంటి ఒక నీడ్, లేదంటే ఒక అన్అడ్రస్డ్ సోర్స్ ఆఫ్ పెయిన్, ఇది దీంతో స్టార్ట్ అవుతుంది. మన జీవితంలో ఏంటి అన్మెట్ నీడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దే ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ అన్మ్యారీడ్ నౌ హియర్. వీ ఆల్ హ్యావ్ సమ్ నీడ్స్, రైట్? ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్మెట్ నీడ్స్కి నువ్వు ఎట్లాగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు అనేది క్వశ్చన్. సో ది హోల్ ప్రాసెస్ ఇట్ స్టార్ట్స్ విత్ అన్మెట్ నీడ్ ఆర్ సోర్స్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు ఈ యొక్క నీడ్ ఉంది, ఈ యొక్క పెయిన్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనంటే, వి సీక్ ఫర్ రిలీఫ్. ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ అవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ విత్ పెయిన్ ఆర్ ద నీడ్, అండ్ దెన్ ఒక సోర్స్ చూసుకుంటాం, మనకి ఎక్కడ రిలీఫ్ వస్తుంది. జీవితంలో ఒక ఫెయిల్యూర్ చూసినప్పుడు, ఒక పెయిన్ ఉన్నప్పుడు, చాలామంది మనుషుల జీవితాలు మీరు గమనించండి, ఒక అడిక్షన్లోకి, లేదంటే ఒక తప్పైన మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఇది కారణమవుతుంది. ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి మనిషి ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మాయి వస్తుంది, హర్ టచ్, ఆర్ హిస్ టచ్, ఇట్ గివ్స్ యూ అ గ్రేట్ కంఫర్ట్. You will never be in a position to see whether it is lawful or not. నేను దీనిని తీసుకోవచ్చా, ఈ ప్రెషర్ అలా తాకంగానే వి ఫీల్ వెరీ కంఫర్టెడ్. అసలు నేను ఇది తీసుకోవచ్చా అన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా వి ఎంటర్ ఇన్ టు ద ట్రాప్. ఎలా అయిపోతుందనంటే, అన్లెస్ ద సేమ్ పర్సన్ కమ్స్ బ్యాక్ అండ్ గివ్స్ యూ ద టచ్, you will never be able to calm down your emotions. Even if your wife or husband comes and touches, ఎట్లా ఉంటుందంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎలా ఇలా తయారవుతాం? దట్స్ వాట్ యువర్ ఫీలింగ్స్ విల్ బికమ్ సో ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ నేను ఎలా అంటున్నానంటే, దేవుడు పెట్టినటువంటి న్యాచురల్ వేకి బయటికి వెళ్ళి చేస్తున్నాం. దెన్ ఇట్ బికమ్స్ అ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. ఇది చేస్తే తప్ప చాలా బాగుంటారు పిల్లలు. ఒకడు వస్తాడు, లేదా ఒక అమ్మాయి వస్తుంది,
కెన్ యూ ట్రై దిస్ అని చెప్తే స్టిమ్యులేట్ చేసామని చెప్పా, కిక్ ఇస్తుందని అంటారు చూసారు, కిక్ ఇస్తుంది. ఆ కిక్ నిన్ను ఎక్కడ కిక్ చేస్తుందంటే మళ్ళీ అక్కడి నుంచి బయటికి అసలు లేవలేం. అన్ఫార్చునేట్లీ వీ విల్ నాట్ బీ ఇన్ ఎ స్టేట్ టు రికగ్నైజ్ దట్ ఐఎమ్ రియలీ బీయింగ్ కిక్డ్ టు ద బాటమ్. ఆ జ్ఞానం కూడా మనకు ఉండదు, అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు అది చూసిన తర్వాత, ఒక్కసారి ఇచ్చిన తర్వాత అది ఏమవుతుందని అంటే మళ్ళీ వస్తే బాగుండు, మళ్ళీ ఎవరన్నా నాకు అది ఇస్తే బాగుండు. దిస్ ప్రాక్టీస్ కాస్త బికమ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్. యూ కెప్ట్ ఆన్, యూ కీప్ ఆన్ యూజింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. You know what happens? You feel good. You forget about your pain. చాలా బాగుంటుంది. సైకిల్ చూసారా? అన్మెట్ నీడ్, దెన్ యూ సీక్ ఫర్ ద రిలీఫ్ అండ్ దెన్ యూ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ దెన్ యూ ఫీల్ గుడ్. దెన్ సడన్లీ హ్యాపెన్స్ ద లాస్ట్ స్టేజ్, that everything crashes. Then you understand, oh, this is only temporary. మూవీకి వెళ్ళే వాళ్ళని చూడండి, ప్లాన్ చేస్తారు అందరూ, ఒక 3 hours లెట్ us forget about everything and go and enjoy the movie. బట్ 3 hours తర్వాత బయటకు వస్తే అదే ప్రాబ్లమ్స్, అదే హైదరాబాద్, అదే ఫ్రెండ్స్, అదే సమస్యలు, అదే అప్పులు. మరి మూవీ couldn't solve your problems. Then why are you going there? You should be busy with your problems, dealing with your problems. నువ్వు బిజీగా అది చేయకోకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నావు. నేను తాగుతాను, ప్రాబ్స్ 31 ఫస్ట్ 9 verses చెప్తాడు, యూ షుడ్ బి అవే ఫ్రమ్ వైన్ అండ్ విమెన్ అని. ఎలాంటి విమెన్కి అంటే, ఒక రూలర్, ఒక కింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కిందికి వచ్చినప్పుడు తల్లి అంటది, ఈ యొక్క వైన్ ఎవరికైనా పేదలకి, ఎవరైతే వాళ్ళ కష్టాలు మర్చిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వు. యు ఆర్ ఎ రూలర్, యూ షుడెంట్ టేక్ దిస్. ఇప్పుడు చెప్పండి, యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, can you be in a state where you are not a ruler? Any day, any time. ఎప్పుడైనా అలాంటి స్టేట్లో ఉంటాం మనము. Then why do you run after the alcohol? Then why do you run after the drugs? You are a ruler, right? You are a ruler. అలాంటప్పుడు ఏదైనా ఒక్క టైం అన్నా ఉంటుందా? Let me close my eyes and forget about all these things and enjoy the pleasure అని అనుకోవడానికి you're not called for that. You're not called. మరి ఏం చేస్తున్నాం? ఇటువంటి స్టేట్ నుంచి మనకు అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుందనంటే, ఆ క్రాష్ అయినప్పుడు అర్థమవుతుంది, ఓ దిస్ ఈజ్ నాట్ ది రైట్ సోర్స్ అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ నీడ్ చూసినప్పుడు పడిపోయాం కదా, డిప్రెషన్కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ పడతాం, ఇంకా హార్డర్. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి, కిక్ ఇస్తే కానీ ఇక్కడ సాటిస్ఫై అవ్వదు. అంటే టాలరెన్స్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. బాడీ విల్ గెట్ యూజ్డ్ టు దట్. ఇప్పుడు ఇంకొంచెం డోస్ పెంచితే కానీ మనకు నిద్ర పట్టదు, మనకు మైకం రాదు. సో లెట్ మీ యూజ్ ఇట్ మోర్ అండ్ మోర్. పోర్నోగ్రఫీ ఒకసారి చూస్తే సరిపోలే, తృప్తి పొందలే. సో రోజుకి ఇప్పుడు 2-3 సార్లు చూద్దాం. ఎప్పటికన్నా తృప్తి వస్తుందానంటే, దేవుడు పెట్టినటువంటి, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్లెజర్? హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్లెజర్? గాడ్ కదా. ఇప్పుడు గాడ్ పెట్టినటువంటి వేస్ కాకుండా వేరే ఏ వేస్ అని ఉపయోగించి కెన్ యూ గెట్ ద ప్లెజర్. దట్స్ వై సాటన్, యాజ్ హీ కెన్ నాట్ గివ్ యూ ద ప్లెజర్, హీ జస్ట్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద ఫెన్స్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ. సో వీ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, am I getting my pleasure rightfully or not? కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనము ఒక ప్యాసేజ్ చూసాం కదా, అది ఎందుకు చదివామో అర్థమైందా? అందులో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనేదాన్ని ఈరోజు చూద్దామని అనిపించింది. ఆ తర్వాత ఈ అడిక్షన్కి ఒక సొల్యూషన్ ఏంటనేది చూద్దాం. ఏం చూసాం? 2 Kings 17th chapter 16 to 17 చదివాం కదా.
ఇది యాక్చువల్గా ఏంటంటే టు గివ్ యూ ది డీటెయిల్స్. యాక్చువల్గా ఈయన లాస్ట్ రాజు కింగ్ ఇశ్రాయేలీయులకి వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు దేవుణ్ణి చాలా బాగా దే వర్ సో సక్సెస్ఫుల్ ఇన్ ఇరిటేటింగ్ గాడ్స్. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రాసెస్ ఉంది, మీరు గమనించారు లేదో. 16 and 17 వర్సెస్ని మనం చదువుకున్నాం కదా, ఇక్కడ చూడండి. వాళ్ళు ఇరిటేట్ చేశారు దేవుణ్ణి. అయితే నేను 16 చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి కొంచెంసేపు. ఓకే. దే రిజెక్టెడ్ ఆల్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ దే గాడ్ అండ్ మేడ్ 2 cows ఫ్రమ్ మెటల్. మీరు ఒక ప్రోగ్రెషన్ చూస్తారు కదా, ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రెషన్లో ఇట్ బిగిన్స్ విత్ అ చాయిస్. ప్రతి చోట మీకు ఒక చాయిస్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఏం చేశారు, దే రిజెక్టెడ్ ఎవరిని, దేవుణ్ణి. ఆ తర్వాత దే మేడ్, ఆ వర్బ్స్ చూసారా, దే మేడ్ ఐడల్స్ చేసుకున్నారు. అండ్ దెన్ తర్వాత Asherah poles and worshipped Baal and all the forces of heaven. ఆ తర్వాత ఏం చేశారు, they even sacrificed their own sons and daughters in the fire. They consulted fortune tellers and practiced sorcery and sold themselves to evil, arousing God's anger. ఫస్ట్ ఏం చేశాడు, they refused, they rejected. దెర్ ఇస్ ఎ చాయిస్. ఎప్పుడు మనము అడిక్షన్కి వెళ్తాము అనంటే యు మేక్ ఎ చాయిస్. దేనికి తెలుసా, దేవునికి నో అని చెప్తాం. బికాస్ గాడ్ ఇస్ సోర్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ జాయ్. ఇలా కాకుండా నేను ఇంకొక వేలో ప్లెజర్ తెచ్చుకుంటాను అనడానికి నువ్వేం చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సెడ్ నో టు గాడ్. ఇక్కడ వాళ్ళు ఆయన కమాండ్మెంట్స్కి అన్నిటికీ నో చెప్పారంట. మీరు ఒక్కసారి కానీ ఆ పైన చదివితే అందరూ అంటారు మీరు ఇంటికి వెళ్ళి చదవండి అని. నాకు తెలిసి ఇంటికి వెళ్ళి ఎవరు చదవరని. అందుకని నేను కొన్ని మీ కొరకు చెప్తాను. చదవరు కదా, ఏం చేస్తారంటే కొంచెం పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ చూడండి. పైన పారాగ్రాఫ్స్ అంటే 15th verseలో they rejected his decrees and covenant he had made with their ancestors and they despised all his warnings. అంటే ఒక్కసారి చేయలేదు దేవుడు, చాలా వార్నింగ్స్ ఇచ్చాడు. దే వర్షిప్డ్ వర్త్లెస్ ఐడల్స్ సో దే బికెమ్ వర్త్లెస్ దెమ్సెల్వ్స్. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే వర్త్లెస్ ఐడల్స్ని వర్షిప్ చేసి వాళ్ళు కూడా వర్త్లెస్ అయిపోయారు. ఈ మన లైఫ్లో ఉంటాయి కదా, ఇందాక నేను చెప్పినట్టు మా హస్బెండ్ నాకు ఐడల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక పర్సన్ ఐడల్ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక ఆల్కహాల్ ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా వర్త్లెస్ ఐడల్స్. వాటిని ఫాలో చేయడం వల్ల ఏమవుతామంటే సక్సీడ్ అవ్వడం కాదు, యు బికమ్ వర్త్లెస్. ఇలాగ దేవుడు చాలాసార్లు వార్నింగ్స్ ఇస్తే కూడా వాళ్ళు దే రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన శత్రువులకి వాళ్ళని అప్పగిస్తాడు. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మనం అడిక్షన్ యొక్క ప్రాసెస్ చూసాం కదా, వీళ్ళు కూడా ఆ ప్రోగ్రెషన్ చూడండి, డౌన్ ద బాటమ్కి వెళ్తున్నారు. ఎలాగంటే దే రిజెక్టెడ్ గాడ్ అండ్ దే మేడ్ ఐడల్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా మైండ్లో ఒక థాట్ ఉంటుంది కదా, ఐడల్స్ ఎలా చేస్తారు తెలుసా? ఐడల్స్ ఇప్పుడు మనం చాలా విగ్రహాలు చూస్తుంటాం, పండుగలు వచ్చిందంటే విగ్రహాలు చేస్తారు. ఆ విగ్రహం యొక్క రూపం ఎలా వచ్చిందనంటే, మనం చాలాసార్లు అనుకున్నాం, నాకు ఎలాంటి దేవుడు కావాలో అలాంటి దేవునికి ఒక రూపము ఇవ్వడం. దేవుడు మనల్ని చేశాడు కానీ మనము దేవుణ్ణి చేయకూడదు. కానీ ఆ దేవుని యొక్క ప్లేస్లో పెట్టుకోవడానికి కోసం ఈ ఐడల్స్ చేస్తున్నప్పుడు నీ మైండ్లో ఏమైతే ఆలోచిస్తున్నావో, సో ఆ థాట్స్కి ఒక రూపం ఇవ్వడమే ఐడల్. ఇప్పుడు నాకు ఒక ప్లెజర్ కావాలి అన్లాఫుల్ వేలో, దానికి ఒక రూపం ఇస్తున్నాను, ఒక డ్రగ్. దాన్ని తీసుకొచ్చినప్పుడు ఇది నీకు కిక్ ఇస్తుంది, ఇది నేను ఎక్కడికో తీసుకెళ్తుంది అని అంటే ఐ టేక్ దట్ అండ్ ఐ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఏం చేస్తాను నేను, నెక్స్ట్ దాంట్లో ఐడల్ అయిపోతుంది. ఆ తర్వాత ఐ స్టార్ట్ టు యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ దెన్ ఐ స్టార్ట్ టు వర్షిప్ ఇట్. వీళ్ళు వర్షిప్ చేసినట్టు. వర్షిప్ అంటే ఏంటి తెలుసా? యూ ఎలివేట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ టు ది ప్రామినెంట్ లెవెల్
అది తప్ప నీ లైఫ్లో ఇంకేది కాదు, ఇదే నన్ను కంట్రోల్ చేస్తుంది అనుకునే లెవెల్కి నువ్వు దాన్ని తీసుకెళ్తావు. అండ్ దట్ ప్లేస్ ఓన్లీ గాడ్ డిజర్వ్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ వీ గివ్ ఇట్ టు సంథింగ్ ఎల్స్. అంటే అంత నా లైఫ్ అంతా చూసారనుకోండి, ఇప్పుడు ఆల్ఫా లైఫ్ అంతా చూస్తే ప్రామినెంట్గా ఏం కనిపిస్తుంది నా లైఫ్లో? దేవుడు కనిపిస్తున్నాడా లేదా? లేదు. ఇక్కడ నా హస్బెండ్ కనిపించాడు అనుకోండి, లేదా నా ఫ్రెండ్ కనిపించింది అనుకోండి, లేదా ఎప్పుడు చూసినా నేను నిషాలోనే ఉంటున్నాను అనుకోండి, ఎప్పుడు చూసినా నాకు డ్రగ్సే కనిపించింది అని అనుకుంటే ఐఎమ్ వర్షిపింగ్ ఓన్లీ దట్. వీళ్ళు ఇంతటితో ఆగిపోలే, వర్షిప్ చేయడంలో ఆగిపోలేదు. ఇంకేం చేశారు తెలుసా? దే బౌడ్ డౌన్, దే యాక్చువల్లీ సర్వ్డ్. అంటే ఒక బాండేజ్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇంతకు మించి నేను నా సొంత ఫ్యామిలీలో ఒకరిని చూశాను. ఇప్పుడు ఈ అబ్బాయికి తాగకపోతే అవ్వట్లేదు. తల్లిదండ్రులు తాగొద్దు అని చెప్పేటువంటి వాళ్ళు కాస్త ఇప్పుడు ఏం చేస్తున్నారు? తాగునాయనా అని చెప్తున్నారు. ఎందుకు తెలుసా? తాగకపోతే నర్వస్ వీక్నెస్, ఏది ఒక గ్లాస్ పట్టుకోలేడు, నడవలేడు. అంటే యువర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అసలు సెన్సెసే పని చేయట్లేదు. యూ హ్యావ్ గాన్ ఇన్ టు ది బాండేజ్. నేను ఐఎమ్ స్లేవ్ టు క్రైస్ట్ అనేటువంటి స్టేట్ నుంచి ఐఎమ్ స్లేవ్ టు దిస్ డ్రగ్స్, ఐఎమ్ స్లేవ్ టు దిస్ ఆల్కహాల్, ఐఎమ్ స్లేవ్ టు బ్లెస్సీ. ఐఎమ్ నాట్ స్లేవ్, బట్ అలాంటి పరిస్థితిలో ఉన్నారా చాలామంది యంగ్స్టర్స్. అంటే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని చూడకపోతే ఇక రోజు గడవదనమాట. ఎలా అయిపోతామంటే క్రాంకీగా అయిపోతాం. ఎవరు ఫోన్ చేసినా ఇరిటేషన్, ఎవరు మాట్లాడిన ఇరిటేషన్. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు కాబట్టి, ఎందుకంటే ఆమె మాట్లాడలేదు కాబట్టి. ఇలాంటి స్టేట్కి వెళ్ళిపోతే ఆర్ యూ నాట్ ఎ స్లేవ్? యు ఆర్ కాల్డ్ టు బీ ఎ రూలర్. యూ లాస్ట్ యువర్ పొజిషన్ టు Satan or to that friend or to that alcohol. They didn't stop themselves with worship. They actually gave their lives and they went into the bondage. ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్ని కూడా వాళ్ళు బలి చేస్తున్నారు. ఏంటంటే దే సాక్రిఫైస్డ్, దే రిజెక్టెడ్, దే మేడ్ ఐడల్స్, దే వర్షిప్డ్, దే సర్వ్డ్ అండ్ దే సాక్రిఫైస్డ్. దేని తెలుసా? దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడే లైఫ్, దాన్ని కూడా సాక్రిఫైస్ చేసే స్థితికి వెళ్ళిపోయామనంటే ఏ స్థితిలో ఉన్నాం? మనము యానిమల్ స్టేట్కి వెళ్ళిపోయాం. అలాంటి స్టేట్లో ఉంటూ కూడా నాకు ఏమీ కాలేదు అని అనుకునేటువంటి వాళ్ళని మనం చుట్టూ చూస్తాం. దెన్ వాట్ టు డూ? If you really want to address or handle this kind of people, you have to ask two questions. What is the source of this behavior? What is the source of this pleasure అనేది ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద వేస్ దే ఆర్ యూజింగ్ టు సాటిస్ఫై దీస్ థింగ్స్ అనేటువంటి క్వశ్చన్ చేయాలి. ఈ రెండు క్వశ్చన్స్ చేసినప్పుడు మనకు ఆబ్వియస్లీ వీ గెట్ అన్బిబ్లికల్ ఆన్సర్స్. ఈ సోర్స్ మీకు కనిపిస్తే తప్ప దాన్ని ఫిక్స్ చేయలేం. వాళ్ళ యొక్క వేస్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్ అది చూస్తే తప్ప మనము దాన్ని అందులో నుంచి ఒక్కొక్క వే నుంచి మనం బయటికి తీసుకురావాలి. ఇట్ ఈజ్ లైక్ ఎలా అంటే చైన్ చాలాసార్లు చిక్కుపడిపోతుంది కదా, అవునా? దాన్ని తీయడానికి చాలా ఓపిక కావాలి. ఒక్కొక్క ముడి తీయాలి. వాళ్ళ యొక్క వేస్ అన్నిట్లో నుంచి వాళ్ళని చాలా పేషెన్స్ తోటి బయటికి తీసుకురావాలి. అండ్ దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ and lot of love. It's not to reject them, it's not to refuse them. You are a victim kabatti nu naku na family lo neeku place ledananiki kaadu. Remember one thing, ఇలాంటి దానిలో పడిపోయినటువంటి హస్బెండ్స్ని చూసినప్పుడు, వైఫ్స్ని చూసినప్పుడు చాలా మటుకు ఏమనుకుంటా తెలుసా? నా దగ్గర చాలా మంది చెప్పారు, అక్క హౌ కెన్ ఐ యాక్సెప్ట్ హిమ్, నేను నిన్ను మళ్ళీ ఎలాగ యాక్సెప్ట్ చేయను అని అంటే ఐ జస్ట్ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్. వ్యభిచార విషయంలో తప్ప ఎక్కడ కూడా దేవుడు బైబిల్ మనకు డివోర్స్ని అలౌ చేయదు. అది కూడా ఎందుకు అలౌ చేసింది తెలుసా? నీ హృదయం కఠినం కాబట్టి. ఇక్కడ మీరు పైనంతా చూస్తే ఇంకా పచ్చని ప్రతి చెట్టు కింద పాపం చేశారంట. అయినా కూడా వ్యభిచారం చేస్తే, పచ్చని ప్రతి చెట్టు కింద వ్యభిచారం చేస్తే కూడా ఆయన వదలలేదు ఇశ్రాయేలీయుల్ని.
ఇప్పుడు కూడా వాళ్ళని అప్పగించాడు, దీనికి కరెక్ట్ చేయడం కోసం. సో దేవుడు యాక్సెప్ట్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ వాంట్ టు మోడల్ టు యువర్ హస్బెండ్ ఆర్ టు యువర్ వైఫ్. ఇది తెలిస్తే మీరు అసలు ఈ మాట చెప్పరు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. స్క్రిప్చర్ అలో చేస్తుంది, కానీ దానికి మించి ఇంకొక వే కూడా ఉంటుంది, విచ్ క్రైస్ట్ ఫాలోడ్. యు ఫర్గివ్ దట్ పర్సన్ అండ్ ట్రీట్ దట్ పర్సన్ విత్ లవ్. సాటన్ ఒకటే పనిలో చేస్తాడు, దేవుడు కట్టినటువంటి కుటుంబాన్ని ఎలాగైనా పడద్రోయడానికి ఏమేమి యూస్ చేస్తాడు? అడిక్షన్స్ కదా. అది ఒక అమ్మాయి రూపంలో రావచ్చు, ఒక అబ్బాయి రూపంలో కావచ్చు, ఒక ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, అత్త రూపంలో, మామ రూపంలో, ఫ్రెండ్ రూపంలో, ఏదైనా కావచ్చు. బట్ కుటుంబాన్ని పడద్రోయాలనేది మట్టుకి వాడికి ఏం. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మాయి వచ్చింది, అబ్బాయి వచ్చాడు, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఇప్పుడు కుటుంబము పడిపోవాలి. పడేలాగనే నేను చేస్తే దేవుడు జతపరిచిన వాడిని కోర్టు ఎలా విడదీస్తుంది? లారీ ఎలా విడదీస్తాడు? నీ హృదయం చాలా కఠినం కాబట్టి నేను ఇష్టమై చేయలేదు, కష్టమై చేశాను కదా. దేవుడు జతపరిచిన వాడిని కోర్ట్ కెన్ దే సపరేట్? బట్ నవ్ ఇట్ ఈస్ బిలీవర్స్ ఆర్ గోయింగ్ టు కోర్ట్స్, లాయర్స్ టు గెట్ సపరేటెడ్. నాకు కష్టమై నీ మనసు కష్టం కాబట్టి అలో చేశానని చెప్తుంటే, సో ఏ అడిక్షన్, వాట్ అడిక్షన్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్? వాట్ అడిక్షన్ హ్యాస్ దట్ స్ట్రెంగ్త్ టు కొలాప్స్ యువర్ ఫ్యామిలీ టుడే? ఏ అడిక్షన్కి ఉంది? ఏది కూడా ఆయన ప్రేమ నుంచి వేడి చేయకూడదు కదా, చేయకూడదు. అలాంటి వారికి ఏం చేస్తాం? సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఈజ్ బియాండ్ మై స్ట్రెంగ్త్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, బిఫోర్ యూ స్టార్ట్ ద ప్రొసీజర్, వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, లెట్ us సిట్ విత్ దిస్ పర్సన్ ఆర్ లెట్ us ourselves సిట్ ఇఫ్ we are the addicts. ఏం చేయాలంటే, దిస్ ఈజ్ రియలీ బియాండ్ మై స్ట్రెంగ్త్. ఈ ప్రార్థనే చేయాలి మనం. దిస్ ఈజ్ రియలీ బియాండ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ నీడ్, సెకండ్ థింగ్ ఈజ్ ఐ నీడ్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్. ఐఎమ్ రియలీ రన్నింగ్ ఆఫ్టర్, ఐ మీన్ మై టైమ్ ఈజ్ ఓవర్. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఒక ప్రొసీజర్కి నువ్వు అందరం కట్టుబడి ఉండాలి. ఏం చేద్దామనంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అడ్మిట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ ఆర్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. దాన్ని కప్పుకొనక ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు, దీనికి ఏం కావాలంటే, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రెపెంటెన్స్, కన్ఫెషన్. ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఐ హ్యావ్ టు రిన్యూ మై మైండ్. రిన్యూ చేయాలి. రోమన్స్ 12:2 చెప్పినట్టుకు మన మైండ్స్ మారాలి, రిన్యూ చెందాలి. ఆ తర్వాత ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు దట్ లైఫ్. ఇట్ రిక్వైర్స్ స్ట్రాంగ్ విల్. నిజంగా చెప్తున్నాను, ఇది చాలా కష్టం, బట్ వీ హ్యావ్ టు డూ దిస్. ఈరోజు మనం అనుకోవచ్చు, నా ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళని చూశానని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సర్చ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి తెలుసా? మనతో స్టార్ట్ అవ్వాలి. యామ్ ఐ రియలీ అన్ అడిక్ట్ టు వాట్ అన్న క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఈ ఫాలో, అడ్మిట్ అండ్ అలౌ గాడ్ టు ట్రీట్ దిస్ వూండ్. దేవుని అలో చేయాలి. ఎలాగైతే వూండ్ ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకోవడం ఈజీనే, కానీ ఆ యొక్క డ్రెస్సింగ్ చేస్తారు చూసారా, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. యూ హ్యావ్ టు అలౌ గాడ్ టు డూ దట్ డ్రెస్సింగ్, టు డూ దట్ క్లీనింగ్. వెన్ యూ అలౌ గాడ్, ఆ యొక్క లైట్లో దేవుడు అంతా క్లియర్ చేస్తాడు. దిస్ ఈజ్ యువర్ లైఫ్ అని చూపిస్తాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ విల్ నెవర్ రిజెక్ట్ యూ. అంత ప్రేమతో ఆయన బయటకు తీసుకుంటాడు. సో జస్ట్ అడ్మిట్, దెన్ క్లెన్స్ ఇట్, దెన్ యూ టేక్ ఎ డెసిషన్ టు లీవ్ దిస్ అండ్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు దిస్. దేవుడు నాకు ఇచ్చినటువంటి స్టేటస్, ఇట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. అలాంటి స్టేటస్ నాకు కావాలి అనుకున్నవాడు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తాడు. మన టైం అయిపోయింది. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందామా? షల్ వి ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఎవరో అడిక్షన్లో ఉన్నారని చెప్పి మేము అనుకున్నాం ప్రభా, బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇఫ్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్, ఇఫ్ ఐ స్టాప్ టాకింగ్ టు దెమ్, ఇఫ్ ఐ స్టాప్ డూయింగ్ దట్ ప్రాక్టీస్, I really go into trauma.
హెల్ప్ మీ టు చెక్ మై లైఫ్. ఏది నన్ను ఇలాంటి ట్రామాలోకి తీసుకెళ్తుంది, ఏది నన్ను దేవునికి దూరంగా తీసుకెళ్తుంది. I have so many problems in life, and I don't have enough time to get addicted to something which will take me away from the reality, from God. ఈరోజు నా యొక్క ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేసేది కాదు నాకు కావాల్సింది. నేను ఆ ప్రాబ్లమ్స్లో ఉండి దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి శక్తి నాకు కావాలి. డూ యూ అండర్స్టాండ్ దిస్? ప్రాబ్లమ్స్ నుంచి, రియాలిటీ నుంచి దూరంగా చేసేటువంటిది అడిక్షన్. అటువంటిది మన కుత్తు. ఆ ప్రాబ్లమ్స్ మధ్యలో నిలబడి దాన్ని సాల్వ్ చేసేటువంటి సత్తా ఈరోజు ఏది ఇస్తుందో అది కావాలి. వాట్ ఎల్స్ కెన్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్ అన్లెస్ గాడ్? అండ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్, దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. దేవునికి ఒక్కసారి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, క్లెన్స్ మీ లార్డ్. Shall we ask this? Shall we ask this? Let's admit. ఒక్కసారి ఒప్పుకుందామా? Then allow God to dress your wounds, to clean your wounds. Can you say this prayer? A genuine prayer. Lord, I admit. Can we do this prayer today? Maybe we have rejected so many addicts in our family, judging them. Don't be so judgmental, because no one is perfect. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఒకరు ఇందులో పడిపోతే ఇంకొకరితో పడిపోతారు. దేవుడు ఆ మనిషి కోసం ప్రాణం పెడితే, హూ ఆర్ యూ టు రిజెక్ట్ దట్ పర్సన్? నువ్వెవరు రిజెక్ట్ చేయడానికి? చేతనైతే ప్రేమిద్దాం, వారిని దగ్గరికి తీసుకుందాం. And we help them to come out of all those tanglings. అవన్నిటి నుంచి బయటికి రావడానికి మనము ప్రయత్నం చేద్దామా? మనము బయటకు వద్దామా? Am I an addict? Or I'm called to be a priest or prophet? You know, when you help a person, either you become a priest to give them comfort, or you become a prophet. You tell them the outcome or the results, and you disturb their comfort. ఆ యొక్క మైకంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈరోజు నువ్వు ఒక ప్రాఫిట్ అవ్వగలవా? వారి యొక్క ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావడానికి. ప్రజలు పెయిన్లో నుంచి బయటికి రావడం కోసం అడిక్ట్ అవుతున్నారు. అలాంటి వారి కోసం నువ్వు ఒక ప్రీస్ట్ అవ్వగలవా? టు గివ్ దెమ్ కంఫర్ట్ ఇన్ దేర్ డిస్టర్బెన్స్. యు ఆర్ కాల్డ్ టు బీ అ ప్రాఫిట్ ఆర్ ద ప్రీస్ట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ అడిక్షన్స్. ఆర్ యు యువర్సెల్ఫ్ an addict? బి విజిలెంట్ ఆల్ ద టైమ్ అని చెప్పి స్క్రిప్చర్ చెప్తుంది. ఎల్లప్పుడూ మెలకువగా ఉండమని చెప్తున్నారు. మెలకువగా ఉండకుండా ఈ కొంత సమయం నేను ఇంకొక లోకంలోకి వెళ్ళాలి, నా యొక్క ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ అన్లాఫుల్, దిస్ ఇస్ ఇల్లీగల్ అని తెలిసి కూడా మనం సో మెనీ టైమ్స్ we choose to do this. వీటన్నిటిలో మన జీవితం అంతా దీనికే సరిపోతే ఇంకెప్పుడు మనం ఆయన రాజ్యం కడతాం? ఇంకెప్పుడు ఆయన కోసం పనిచేస్తాం? లార్డ్, హెల్ప్ us to come out of all these traps in our lives. దీని నుంచి బయటికి రావడానికి మాకు కృప చూపించండి అయ్యా, బికాస్ దిస్ ఇస్ బియాండ్ అవర్ స్ట్రెంగ్త్.
ఇది నా శక్తికి మించి ఉంది నాయన. అండ్ ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్ గైడెన్స్ అండ్ స్ట్రెంగ్త్. మనం ఒక్క ప్రార్థన చేద్దామా? ఒక సిన్సియర్ ప్రేయర్ మనం చెప్దామా? ప్రభా, ఈరోజు నేను నా లైఫ్ని చెక్ చేసుకుంటున్నాను. ఏది ఆపేస్తే, ఏది చేయకుండా ఉంటే ఒకలాంటి డిప్రెషన్లోకి నేను వెళ్ళిపోతున్నాను, ఒకలాంటి ట్రామాలోకి నేను వెళ్ళిపోతున్నాను. ఆ ప్లేస్లో నువ్వే కదా ప్రభా ఉండాలి. Let us check our lives and introspect. Thank you, Lord. Thank you for speaking to us so long. నాయనా, మీరు మాకు కృప చూపించండి. వీటన్నిటి నుంచి బయట ఇరవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, ఎంతమంది బిడ్డల ప్రభా ఈరోజు నీ సన్నిధిలో నిజముగా ప్రార్థిస్తున్నారు. ఆ యొక్క సీక్రెట్ టైంలో, సీక్రెట్ ప్లేసెస్లో సీక్రెట్ సిన్స్ చేసి నీకు దూరం అయిపోయాం ప్రభా. ఈరోజు అడ్మిట్ చేసుకుంటున్నాను తండ్రి, అని మిమ్మల్ని అలౌ చేస్తున్నాను క్లీన్ చేయమని. ఇంకెప్పటికీ అటువైపు వెళ్ళాలని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో నన్ను స్ట్రెంగ్థెన్ చేయండి తండ్రి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.